వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. వాళ్ళు నేను తప్పకుండా రావాలని చెప్తున్నారు. అందుకే ఈ ప్రోగ్రామ్ని క్యాన్సిల్. కుదరదు, అస్సలు కుదరదు. ఈ ప్రోగ్రాంకి మన జంట మాత్రమే కాదు, చాలా జంటలు వస్తున్నాయి. ముందే చెప్పకూడదు అనుకున్నాను, కానీ నీకు అక్కడొక సర్ప్రైజ్ కూడా ఉంది. అందుకే ఆశ్రమానికి వెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ టూర్కి మాత్రం ఖచ్చితంగా వెళ్లాల్సిందే. అది కాదండి, ఆశ్రమం వాళ్ళు. ఆశ్రమం లేదు, ఆవకాయ లేదు. మనం ఈ పిక్నిక్కి వెళ్ళకపోతే నేను చాలా హర్ట్ అవుతాను. ఆ బాధని తీర్చటం ఎవరి వల్ల కాదు. ఆయన మాటిచ్చి కూడా తప్పడం ఏంటి సంధ్య? దిస్ ఇస్ వెరీ బ్యాడ్. ఒక్కసారికి అర్థం చేసుకోండి. నెక్స్ట్ టైం వేరే ఏం చెప్పినా కాదనను. ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ టైం. ఇక నెక్స్ట్ టైం అంటూ ఏం ఉండదు సంధ్య. నువ్వు ఓకే చెప్పావని నా ఫ్రెండ్స్ అందరికీ ఇన్ఫార్మ్ చేశాను. మన కోసం ఆల్రెడీ ఒక లగ్జరీ రూమ్ విత్ గ్రేట్ వ్యూ బుక్ చేశారు. ఇవన్నీ ఎలా క్యాన్సిల్ చేయాలి సంధ్య? ఏమండి, అంటే ఆశ్రమం వాళ్ళతో మాట్లాడితే నేను రాకపోయినా వాళ్ళు మేనేజ్ చేస్తారు అనుకున్నానండి. కానీ అనుకున్నట్టు జరగడం లేదు. నేనేం చేయను చెప్పండి? నువ్వేం చెయ్యొద్దు. నేను చెప్పింది మాత్రం విను చాలు. కావాలంటే ఆ ఆశ్రమం వాళ్ళకి ఫైన్ గానో కాంపెన్సేషన్ గానో ఎంత డబ్బు కావాలంటే అంత ఇచ్చేద్దాం. అంతేగాని పిక్నిక్ క్యాన్సిల్ చేయడానికి వీల్లేదు. అయ్యో, మీకు చెప్తుంటే అర్థం కావడం లేదండి. ఇది డబ్బుకి సంబంధించిన విషయం కాదు. సంధ్య, ఏది ఏమైనా సరే నువ్వు నాతో రాకపోతే నేను చచ్చినంత ఒట్టే. నెక్లెస్ గండం ఏ సమస్య లేకుండా గడిచింది అనుకునే లోపే ఫ్యామిలీ టూర్ ప్రాబ్లం స్టార్ట్ అయింది. సూర్య రారేమో అనుకుని ముందు ఆకాష్కి ఓకే చెప్పాను. సూర్య కూడా వస్తున్నారని అమ్మా నాన్నలకి కాల్ చేసిన తర్వాత నాకు తెలిసింది. రాకపోతే నేను చచ్చినంత ఒట్టే అని ఆకాష్ అన్నారు. మీరేం అడిగినా నో అనను అని చెప్పి నేను సూర్యకి మాటిచ్చాను. ఇప్పుడు ఏం చేయాలో, ఈ సమస్య నుండి ఎలా బయటపడాలో నాకేం తెలియట్లేదు. సంధ్య, నువ్వేం అనుకోనంటే నేనొక మాట చెప్పనా? చెప్పు. వద్దంటే మాత్రం నువ్వు ఊరుకుంటావా? నీ స్టోరీని సినిమాలా కాకుండా వెబ్ సిరీస్ గా తీస్తే ప్రతి ఎపిసోడ్ భలే హిట్ అవుతుంది. ఏంటే, నా కథ నీకు కామెడీగా ఉందా? కామెడీ కాదు, నీ కథలో రోజుకో ట్విస్ట్ చెప్తుంటే నాకు పిచ్చెక్కిపోతుంది. ప్రపంచంలో ఎంత గొప్ప స్క్రీన్ ప్లే రైటర్కి అయినా రానటువంటి ఆలోచనలు నీ విషయంలో ఆ దేవుడికొస్తున్నాయి. నాకేదైనా సలహాలు చెప్పి ఈ గండం నుంచి గట్టెక్కించవే. ఏంటి నేనా? డోలొచ్చి మధ్యలో మొరపెట్టుకున్నట్టు ఎవరిని అడుగుతున్నావో తెలుసా? ఇష్టం లేని పెళ్లి చేసుకొని మొగుడుతో కాపురం చేయలేని నేను నీకే సలహా ఇవ్వగలను చెప్పు? నేనేం చెప్పినా కిక్కురు మనకుండా పడి ఉండే మా బాబ్జీ గాడితో కలిసి బ్రతకడానికే నాకు చిరాకు పుడుతుంది. అలాంటిది నువ్వు ఇద్దరి మధ్య నలిగిపోతుంటే నిన్ను నేనెలా సేవ్ చేయగలను? అంటే నీ సమస్య నీదే, నాకేం సంబంధం లేదు అంటున్నావా? చచ్చా, అలా ఎందుకంటాను? నువ్వేదైనా ఐడియా చెప్పు, నా వంతు సాయం చేస్తాను. నా బుర్రకేం తట్టకే కదా నేను నిన్ను అడుగుతున్నాను. ఆకాష్కి ఆల్రెడీ ఓకే చెప్పాను. తప్పించుకునే ఛాన్సే లేదు. ఆల్రెడీ చాలాసార్లు సూర్యకిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను. ఇప్పుడు రాను అంటే అస్సలు తట్టుకోలేరు. నేను అందరినీ వదిలి
ఎక్కడికైనా పారిపోవడం తప్ప ఏ సొల్యూషన్ కనిపించడం లేదు. అమ్మా తల్లి వద్దమ్మా, కలలో కూడా నువ్వలాంటి సాహసాలు మాత్రం చెయ్యకు. నువ్వే నా ధైర్యలక్ష్మి అనుకుంటూ రోజు దండం పెట్టుకుంటున్నాను. ఇలాంటి పిరికి పనులు చేస్తే నేను భరించలేను. ఎవరికి న్యాయం చేయాలో తెలియనప్పుడు నేనేమైపోతే ఏంటి దివ్య? ఇంతకు మించిన ఆలోచన నీ దగ్గర ఏదైనా ఉందంటే చెప్పు, అప్పుడు మనసు మార్చుకుంటాను. సంధ్య, టాస్ వేద్దామా? హెడ్ వస్తే సూర్యతో కలిసి వెళ్ళు, టేల్ వస్తే ఆకాష్తో వెళ్ళు. నీ మైండ్ పనిచేస్తుందా? నేను ఎవరితో వెళ్ళినా ఇద్దరు అక్కడికి వస్తారు కదా. అయ్యో అవును కదా. ఏదో చెప్పాలని చెప్తున్నాను కానీ నాకు కూడా అర్థం కావడం లేదు సంధ్య. ఇంత పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేసిన దేవుడు ఏదో ఒక సొల్యూషన్ కూడా తప్పకుండా చూపిస్తాడు. నువ్వు ధైర్యంగా ఉండు. ఎడారిలో నీటిలాగా నా గుండెల్లో ధైర్యం రోజు రోజుకి ఆవిరైపోతుంది దివ్య. ఇంకెన్నాళ్ళలో తెలియని ఈ మానసిక యుద్ధంలో ఓటమిని ఒప్పుకోలేను, గెలుపు కోసం పోరాడలేను. ఊపిరి ఉన్నంతకాలం కన్నీటి పోరాటం తప్పదు. దీనికి ముగింపు ఎప్పుడో. పిక్నిక్ కి సూర్య కూడా వస్తున్నాడమ్మా. వాడి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే నువ్వే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలమ్మా. ఈ పిక్నిక్ ని క్యాన్సిల్ చేయడం తప్ప వేరే దారి లేదమ్మా. ఏది ఏమైనా సరే నువ్వు నాతో రాకపోతే నేను చచ్చినంత ఒట్టే. సంధ్య, సంధ్య ఎక్కడున్నావు? ఏదన్నా అవసరమై బయటకెళ్ళిందా? సంధ్య వచ్చేలోపు నేను రెడీ అయిపోతే బెటర్. ఈ కలర్ కోట్ అంటే సంధ్యకి చాలా ఇష్టం. సంధ్యని కూడా సేమ్ కలర్ శారీ కట్టుకోమని చెప్పాల్సింది. అప్పుడు మా జంట హైలైట్ అయ్యేది. సంధ్య, సంధ్య.